పద్మాస్ కిచెన్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పండగ స్పెషల్గా మకండి హల్వా, సూజీ కోకోనట్ పూరి ఇవి రెండు చేసి చూపించబోతున్నాను. ముందుగా మకండి హల్వా చేసుకోవటానికి ఒక బౌల్లో కప్ సూజీ వేసుకుంటున్నాను. అదే కప్పుతో 2 కప్పుల పాలు వేసుకొని దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అరగంట సేపు సోక్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో 3/4 కప్పు ఘీ వేసుకోవాలి. ఘీ కొద్దిగా వేడైన తర్వాత 1.5 కప్స్ షుగర్ వేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ షుగర్ని క్యారమలైజ్ చేసుకోవాలి. సుమారు 4-5 మినిట్స్ ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. షుగర్ ఇలా దగ్గర పడి కలర్ మారుతుంది. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దీంట్లో మనము ముందుగానే పాలలో నానబెట్టుకున్న సూజీని పాలతో సహా వేసుకోవాలి. ఒకేసారి వేయకుండా గ్రాడ్యువల్గా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల రవ్వ ఉండలు కట్టకుండా స్మూత్గా వస్తుంది. మళ్ళీ కంటిన్యూగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. దీంట్లో ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ముక్కలు, బాదాం, పిస్తా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉంటే ఒక స్టేజ్లో సూజీ ప్యాన్ ఎడ్జెస్ వదిలేసి ఘీ రిలీజ్ చేస్తుంది. ఒక డౌలాగా ఫామ్ అవుతుంది. అప్పటి వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రెడీ అయిన హల్వాని మనం డిష్లోకి తీసుకుందాం. డిష్లో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని దానిపైన మనం కుక్ చేసుకున్న హల్వాని ఇలా సెట్ చేసుకోవాలి. పైన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకొని మూత పెట్టి కాసేపు సెట్ అవ్వనివ్వాలి. తర్వాత అన్మౌల్డ్ చేసుకుంటే ఇలా కేక్లా వస్తుంది. ఈ ఉగాదికి ఇదే మన ట్రెడిషనల్ కేక్. రెండవ స్వీట్ సూజీ కోకోనట్ పూరి. దీనికోసం కడాయిలో 1 కప్పు వాటర్ వేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు బెల్లం వేసుకుని బెల్లం కరిగే వరకు మరిగించుకోవాలి. ఇలా జాగరీ వాటరు మరుగుపడుతున్నప్పుడు దీంట్లో 1/2 కప్ సూజీ వేసుకొని కంటిన్యూగా కలుపుకోవాలి. ఇలా సూజీ బాగా ఉడికి దగ్గర పడి ఒక ముద్దలా అవుతుంది. ఇలా డౌలా అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని కొద్దిగా చల్లార్చుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో బాగా కలుపుకొని ఒక సాఫ్ట్ డౌలాగా తయారు చేసుకోవాలి. ఇలా సూజీ ముద్దని బాగా మిక్స్ చేసుకుంటూ దాంట్లో 1/4 కప్పు కొబ్బరి పొడి వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా ఈ పిండిని కనీసం 5-6 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ సాఫ్ట్ బాల్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీటకు కర్రకి కూడా నెయ్యి రాసుకుని మనం తీసుకున్న పిండిలో ఒక భాగాన్ని ఇలా ఒత్తుకుంటూ ఒక రోటీలాగా చేసుకోవాలి. తర్వాత ఒక షార్ప్ ఎడ్జ్ ఉన్న మూతను తీసుకొని ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పూరీలు తయారవుతాయి. ఈ మందంలో ఉండాలి. ఇలాగే పిండి మొత్తం
చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఈ పూరీలన్నీ వేసుకోవాలి. టెంపరేచర్ హైలో ఉన్నప్పుడు మాత్రమే ఈ పూరీలు వేసుకోవాలి, లేకపోతే విడిపోతాయి. ఇలా పూరీలన్నిటినీ రెండు పక్కల కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, సూజీ కోకోనట్ పూరీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.